తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను ఇవాళ సిర్గాపూర్ పోతే కంకి రైతులు కొంతమంది కలిసి చెప్తా ఉన్నారు, 2 లారీల సోయాబీన్ కొంటే మళ్ళీ 60 క్వింటాలు వాపసు పంపారు. కొన్నారు, సోయాబీన్ తీసుకుపోయినారు, 4 రోజుల తర్వాత వాపసు పంపించారు. అంటే ఏంది ఆ రైతుల పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి? నారాయణఖేడ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ మక్కలు సోయాబీన్ కొనబట్టి నెల రోజులు దాటింది. ఈరోజు వరకు మక్క రైతుకు ₹1 రాలేదు, సోయాబీన్ రైతుకు ₹1 చెల్లింపు జరగలేదు. నెల రోజులైనా చెల్లింపులు జరగకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో నెల రోజుల నుంచి మక్కలు సోయాబీన్ కొంటుంటే ఈ రోజుకు ఏ ఒక్క రైతుకు ₹1 చెల్లింపు జరగలేదు. మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు, 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా మక్కలకు సోయాబీన్కు చెల్లింపులు జరగడం లేదు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీ ప్రభుత్వ వ్యవస్థ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికైనా ప్రజల కష్టాలను గమనిస్తారా, గుర్తించరా అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపితే కానీ, ముళ్ళు గట్టెబట్టి పొడిస్తే కానీ కదులుతలేదు ఈ ప్రభుత్వం. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో కానీ, ఇటు మా సంగారెడ్డి జిల్లాలో కానీ సోయాబీన్ రైతులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని, తక్షణమే మక్క సోయాబీన్ రైతులకు చెల్లింపులు జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక సిర్గాపూర్లో కొందరు రైతులు కలిశారు, పోయిన యాసంగిలో సన్నవడ్లు అమ్మినాం సార్, ఇంకా బోనస్ రాలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లకి ఇస్తావా, పంటకి ఇస్తావా? 2 సార్లు రైతు బంధు ఇచ్చినావు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఒక్కసారి బోనస్ ఇచ్చినావు, ఒక్కసారి బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఇస్తావా, ఇవ్వవా? ఇస్తే ఎప్పుడు ఇస్తావు? రైతులు అడుగుతున్నారు సార్, అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని అడుగు అని నాకు సిర్గాపూర్ రైతులు కలిసి నాకు మొరబెట్టుకున్నారు. పోయిన యాసంగి బోనస్